తెలంగాణ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు, సరఫరా పరిస్థితులు, రవాణా వ్యవస్థపై రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు సమగ్ర సమీక్ష నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితి, నిల్వలు, భవిష్యత్ అవసరాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూటరీలు, గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీస్ నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కీలక సమావేశం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.29 కోట్ల గృహ వినియోగదారులకు ఎల్పీజీ కనెక్షన్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత డిమాండ్కు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని కూడా స్పష్టం చేశారు. అయితే ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీలు, గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీస్ నిఘా పెంచాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 810 డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల ద్వారా వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు కూడా డిమాండ్ మేరకు సరఫరా కొనసాగుతోందని వెల్లడించారు. అందువల్ల గ్యాస్ సరఫరాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేశారు. మొత్తానికి రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతానికి గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్కు చెక్ పెట్టేందుకు కఠిన చర్యలు, డిస్ట్రిబ్యూటరీలు, ఏజెన్సీల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయనున్నారు అధికారులు.